ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చింది చూడండి. ఇది ఫేక్ వీడియోది. ఇట్లా ఫేక్ చేస్తున్నారు చాలా. ఇప్పుడు హోటల్ గ్రీన్ లైన్ హోటల్ ప్యాకేజ్ అని ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇప్పుడు ఈ కాల్ చేస్తే ఇప్పుడు ఈయన మొత్తానికి దానికి చెప్తాడు. ఇది బాగా గమనించండి, బాగా వస్తున్నాయి ఇట్లా ఈ నంబర్లు పైన చూడండి. జేకే ఎక్స్చేంజ్ దాని పేరే సమంగా లేదు. ఇప్పుడు ఆడికి వెళ్ళినామనుకో, ఆడికి ఫస్ట్ రా అంటాడు. ఆడికి పిలిచినాక మనం ఇప్పుడు ఆ లొకేషన్ పెట్టుకుని నేను పోయినాను అనుకో, ఇప్పుడు ఆడికి పోయినాక తెలుస్తుంది. ఇప్పుడు ఆడు మళ్ళీ చేసి నాకు 5,000 కొట్టాడని చూపిస్తాడు. నేను మీకు చూపిస్తాను, చూసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎట్లా చేస్తున్నాడు నన్ను చూడండి ఫ్రెండ్స్. నేను చూపిస్తాను మీకు అంత వీడియో. ఆర్డర్ క్యాన్సిల్ చేసింది చూడండి. ఇట్లుంటుంది. మనం అంటానికి వానికి అర్థమైపోయింది, వీడు బాగా దానికని తెలివితేటలోడు ఈ నుంచి కనిపిస్తలేదని. ఇటు చూడండి, గూగుల్లోనా మీకు చూపిస్తా. 5 దాన్ని కొడతానని పైసలు అమౌంట్ ఎంత ఉందని చూసుకొని ఆటోమేటిక్గా అమౌంట్ దీన్ని కొట్టి ఫస్ట్ 499 కొడతాడు, తర్వాత 5,000 కొడతాడు. అస్సలకి బీభత్సంగా ఆడుకుంటున్నారు క్రైమ్ చేసేది. చూడండి, దీన్ని చూడండి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ 299 29 రూపీస్ కొట్టినాను, వచ్చినాయి లేదని చూడు అంటాడు. తర్వాత ఏమో 5,000. అరే మిస్ అయిపోయి పడ్డది 500 కొట్టపోయి నీకు 5,000 కొట్టేసినాను, నా రిటర్న్ అమౌంట్ కొట్టు అని కొడతాడు, చెప్తాడు. ఎంత హుషారు లెక్కలు ఉన్నాయంటే ఇప్పుడు అంత హుషారు లెక్కలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఇలా క్రైమ్ పని చేసినా మళ్ళీ ఎన్నిసార్లు చేసినా మళ్ళీ కొడుకులు మళ్ళీ చేస్తున్నారు అదే పని. నంబర్లు మార్చి చేస్తున్నారు. ఇట్లున్నారు. ఏది నమ్మొద్దండి ఫ్రెండ్స్, చాలా జరుగుతున్నాయి. పోవద్దండి. వాడు డబ్బులు కొట్టినాడన్నా కానీ మీరు అస్సలకి వేయొద్దండి. కంపల్సరీ ఇది చేసి గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ ఈ నంబర్లతో రావచ్చు. మీరైతే అస్సలకి ఎవరికి చేయొద్దండి. ఫస్ట్ వాడు అమౌంట్ కొడతానంటే ఫస్ట్ బయటికి రాండి అని చెప్పండి, పిలిచండి అని. అప్పుడైతేనే ఇది మనకి తెలిసేది. ఇది కస్టమర్కి చెప్దామంటే కస్టమర్కి దీనికి వాళ్ళకి రీజన్ అర్థమవుతుంది. ఎవరు చేస్తుండే ఎవరికి చెప్పాలో దీన్ని చూసి కస్టమర్కి చెప్దామంటే దీనిలోంచి దాని ఆప్షనే లేదు. వీడు రాంగ్ కాల్ చేస్తుంది, వాడి ఇష్టం ఉండేది వాడు పెట్టేస్తున్నాడు. ఇట్లుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని ఏమనకూడదు. మనం ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.